హాయ్ వ్యూవర్స్, అయోధ్య ఈ పేరు చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హిందువు మదిలో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నటువంటి ఒక నినాదమనాలో శ్లోకమనాలో మంత్రమనాలో తెలియదు, కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక అచంచలమైనటువంటి ఆ జై శ్రీరామ్ అన్నటువంటి ఆ పేరు ప్రతి ఒక్క భారతీయుడి గుండె, ముఖ్యంగా హిందువులు ఎవరైతే ఉన్నారో వారి గుండె ఆ పదాన్ని ఆ మంత్రాన్ని జపిస్తుంది, ధ్వనిస్తుంది. ఎందుకంటే శ్రీరాముడు అంటే ఒక రాజు కాదు, తండ్రి మాట జవదాటినటువంటి ఓ గొప్ప కుమారుడు, ఏకపత్ని వ్రతుడిగా జీవితాంతం ఉండి భార్యాభర్తల బంధం ఎలాంటిదో చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తర్వాత ప్రజలే పాలకులు అన్నటువంటి మాట ఏదైతే ఉందో దానిని నిజం చేసినటువంటి ఒక గొప్ప చక్రవర్తి. అంతేనా, ఇంకా ఎన్నో పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇదిగో శ్రీరాముడిలో వంక పెడతానికి ఒక్కటైనా దొరుకునా మనుషులకి అన్న వేలో ఉన్నటువంటి వ్యక్తి అండి. అటువంటి శ్రీరాముడి పేరు మనకి అయోధ్య పేరు చెప్పగానే వినిపిస్తుంది. ఎందుకంటే అయోధ్య అంటే శ్రీరాముడు, శ్రీరాముడు అంటే అయోధ్య. మరి అటువంటి చోట శ్రీరాముడు మందిరానికి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఎట్టకేలకు తొలగిపోయింది సుప్రీంకోర్టు తీర్పుతో. మరి శ్రీరాముడి యొక్క దివ్య భవ్యమైనటువంటి మందిర నిర్మాణం ఎప్పుడు సాగబోతోంది, ఎప్పుడు కొనసాగబోతోంది, అంటే ఎటువంటి వేలో ముందుకెళ్ళబోతుంది అన్నప్పుడు ఈ ఆగస్టు 5న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. పూజలు అంటే ఆగస్టు 3నే మొదలవుతాయి. ఆగస్టు 4న మరొక పూజారులు వాళ్ళు పూజలు అవి చేస్తారు. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇక మెయిన్గా ఏదైతే జరగాల్సి ఉందో అది నెమ్మదిగా నుంచి మొదలు కాబోతూ ఉంది. ఒక్కసారి అయోధ్యకు సంబంధించేసి 4-5 మాటలు చెప్పుకున్న తర్వాత అయోధ్యలో ప్రపంచమంతా కూడా అబ్బురపడేలా, ప్రపంచమంతా కూడా గర్వపడేలా ఒక సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. అది ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం గతంలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడో 1885 కాలం నాటి నుంచి కూడా 1857లో మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏది ఝాన్సీ లక్ష్మీబాయి మిగతా వాళ్ళు చేసింది సిపాయిల తిరుగుబాటు అని చెప్తూ ఉంటారు. ఈ 1885లోనే ఆ రోజు ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో స్థానిక కోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. అయ్యా, ఇది అయోధ్య రాముడి యొక్క జన్మస్థానం, ఇక్కడ అయోధ్య రామాలయం ఉండాలి, కానీ 16వ శతాబ్దంలో నాడు ఉన్నటువంటి బాబర్ ఆయన యొక్క దుర్బుద్ధితో ఇక్కడ ఈ రకంగా ఆక్యుపై చేయటం చేశాడు. రామాలయాన్ని పడగొట్టి దాని శిథిలాల మీద ఈ రకం బాబర్ మసీద్ అని చెప్పేసి కట్టారు, కాబట్టి అది తప్పయ్యా, ఇక్కడ ఉండాల్సింది రామాలయం అయ్యా అని చెప్పేసి ఆయన అంతా కూడా విన్నవించేసరి ఆ రోజు కోర్టులు ఏమీ వినలా. ఆ తర్వాత 1948లో ఆ రోజు ఉన్నటువంటి అలహాబాద్ కోర్టు ఏం చేసింది అంటే, సరే అట్లయితే అక్కడ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేసి పూజలు చేసుకోండి అన్నారు. ఓ పక్క వాళ్ళు, ఓ పక్క ముస్లింలు పూజలు. ఆ తర్వాత మామూలుగా నమాజు చేయటానికి స్థల ప్రాధాన్యత అంటూ ఏముండదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అనిపించలే. మామూలుగా సిపాయిలు తిరుగుబాటు చేసే నాటికి కావచ్చు, ఆ తర్వాత స్వాతంత్ర సంగ్రామంలో కావచ్చు, భారతీయులు అంటే హిందూ ముస్లిం భాయ్. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఇంత సఖ్యత గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో, వీరు ఇలాగే కనుక కలిసి ఉంటే, వీరి మధ్య ఇటువంటి వైషమ్యాలు కనుక లేనట్టుగా ఉంటే ప్రపంచాన్ని జయించేస్తారు వీళ్ళు. మనం ఏదో ఒక రోజులు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతాం, కానీ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత హిందూ ముస్లిం భాయ్ అన్నట్టు కనుక ఉన్నట్టయితే మనకి ఏదో ఒక రోజు ఇబ్బంది ప్రపంచంలో అని చెప్పి భావించి దుర్మార్గులు బ్రిటిష్ వాళ్ళే హిందువులకి ముస్లింలకి మధ్య లేనిపోయినటువంటి గొడవలు అనేవి రాజేశారు. అందులో కీలకమైనది ఈ అయోధ్యలో రాముడి యొక్క విగ్రహ స్థాపన కావచ్చు, లేదంటే రామందిర నిర్మాణానికి సంబంధించి కావచ్చు. ఈ వేలోనే పాకిస్తాన్ ఏ రకంగా పురుడు పోసుకుందే మనకు తెలుసు. మహమ్మద్ అలీ జిన్నా ఆయన యొక్క రాజ్యకాంక్ష ఏదైతే ఉందో, నేను ఎక్కడ భారతానికి ప్రధాని అవ్వాలా, లేదంటే మాకు సెపరేట్ పాకిస్తాన్ ఇచ్చేసండి, దేశం ఇచ్చేసండి అని చెప్పేసి ఆయనది. ఇక్కడేమో నేను ప్రధానమంత్రి అవ్వాలని చెప్పేసి నెహ్రూ. ఇది అన్నిటికి సంబంధించి ఏమైంది అంటే దేశం ముక్కలైంది.
తూర్పు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ కానీ పాకిస్తాను, మధ్యలో వచ్చేసి భారతదేశం. చివరికి తూర్పు పాకిస్తాన్ ఉన్నటువంటి అదేమో పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది అది బంగ్లాదేశ్గా అవతరించింది. పాకిస్తాన్ మాత్రం అలాగే ఉంది, పక్కలో బలిలా మనకు తయారైంది. సో ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది ఇక్కడ రామమందిర నిర్మాణం జరగాలని చెప్పేసి ఎంతోమంది పోరాటాలు చేశారు. ఈ వేలోనే 1986లో రాజీవ్ గాంధీ ఏం చేశారు, రోజువారీ పూజలకు సంబంధించేసి ఆయన పర్మిషన్ ఏదో ఒక విధంగా ఇప్పించేశాడు. 1988లో కూడా ఈ శిలాన్యాస్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఆ వేలో పనులు ఏమైనా జరిగాయంటే జరగల. 1989లో అయోధ్యలో రామరాజ్యమే స్థాపన దిశగా మా అడుగులు ఉంటాయని చెప్పేసి రాజీవ్ గాంధీ అక్కడి నుంచి దాన్ని ప్రచారంగా మొదలుపెట్టాడు, ఎన్నికల ప్రచారంగా. కానీ 1991లో ఆయన మరణించడం, ఆ తర్వాత పీవీ గవర్నమెంట్ రావడం ఇవన్నీ మనకు తెలిసిందే. ఈవెన్ పీవీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బాబ్రీ మసీదుని కూల్చివేసేదాకా ఎందుకు వెళ్ళింది అంటే, గత ప్రభుత్వాలు ఏవైతే హామీలు ఇచ్చాయో, గత ప్రభుత్వాలు ఏవైతే మాటలు ఇచ్చాయో ఆ మాటకు తగ్గట్టుగా ఎవరు కూడా పనులు అక్కడ చేయకపోవటం, హిందూ ముస్లిం మధ్య ఒక సయోధ్య కుదిరిచ్చేసి ఆ ఆలయం విషయంలో వివాదం లేకుండా చేయడంలో ఫెయిల్ అయ్యారు. దానితో ఎక్కడైతే మన ఆనాడు సోమనాథ్ ఆలయం నుంచి తాను రథయాత్ర అనేది మొదలుపెట్టారు. ఎవరు? అద్వానీ. ఏమని మొదలుపెట్టాడు? రామమందిర నిర్మాణం ఏదైతే ఉన్నదో అదే మా లక్ష్యం అన్న వేలో ఆయన రథయాత్ర మొదలుపెట్టి ఇలా వస్తున్నటువంటి మూమెంట్లోనే ఏకంగా ఈ సోమనాథ్ ఆలయం దగ్గర సెప్టెంబర్ 25న అయోధ్య రాముని పేరిట ప్రమాణం చేసి రామ్లల్లా ఉన్న చోటే రామ మందిర నిర్మాణం జరిపి తీరుతాం, అదే మా లక్ష్యం అన్న వేళ వాళ్ళు చేయటం. ఇది 1998 సెప్టెంబర్ 25న సోమనాథ్ ఏదైతే ఉందో జ్యోతిర్లింగం అక్కడి నుంచి మొదలెట్టారు. ఆ తర్వాత అద్వానీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రథయాత్రకు సంబంధించి అయోధ్య రామ మందిరం ఏరియా వచ్చిన తర్వాత ఏ రకంగా కరసేవకులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కలగలిసి ఏ రకంగా బాబ్రీ మసీద్ ధ్వంసం చేస్తారు, ఆ తర్వాత ఏ రకం కేసులు అన్ని దేశవ్యాప్తంగా గొడవలు ఏ రకంగా ఇవన్నీ మనందరికీ తెలిసింది. ఆ తర్వాత కూడా 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక కమిటీని వేశారు. కానీ ఏం ఉపయోగం లేకపోయింది. ఆ కమిటీ వేసినా సరే అయోధ్య రామ మందిర నిర్మాణం తీసుకు అడుగులు పడినట్టు దాఖలాలు లేవు. కానీ ఆ తర్వాత కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఒక సయోధ్య కుదిరిద్దామని చెప్పి ఎంతోమంది ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కావాలా? 2004 నుంచి 2014 యూపీఏ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ వల్ల కాల. కానీ మోదీ 2014లో ఒకటే చెప్పారు, రామ మందిర నిర్మాణమే మా ధ్యేయం, అది కూడా రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి ఈ రకం నిర్మాణం చేసి తీరుతామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే స్పీడప్ అందుకుంది. రామ మందిర నిర్మాణానికి సంబంధించేసి ఏవైతే కేసులు ఉన్నాయో సుప్రీంకోర్టులో, యాక్చువల్ అలహాబాద్ కోర్టులో ఉండే, అలహాబాద్ కోర్టులో 2010లోనే ఏం చెప్పారంటే 3 భాగాలుగా దీనిని విభజించండి అని చెప్పేసి అప్పుడే చెప్తే మరలా దీనికి సంబంధించేసి అలహాబాద్ హైకోర్టు నుంచి తీర్పుని వద్దని చెప్పేసి మరలా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దఫాలుగా దీనిని విచారిస్తూ చివరికి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరేలాగా, భారతదేశం అంతా గర్వపడేలాగా, ప్రపంచమంతా కూడా అబ్బురపడేలాగా అతి గొప్ప చారిత్రక తీర్పుని ఇవ్వడం జరిగింది. అక్కడ రామ మందిరం ఉందని చెప్పడానికి కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాముడు ఇక్కడే పుట్టాడని చెప్పడానికి రామాయణం ఉన్నది. అందరూ కూడా దీనికి సంబంధించి పూజలు ఇవన్నీ చేస్తున్నారు, తరతరాలుగా ఎంతోమంది నమ్ముతున్నారు. అటువంటిది ఇక్కడ రాముడి ఆలయం నిర్మించడమే మంచిదని చెప్పేసి మేము భావించడం జరిగింది. ఇక స్థల ప్రాధాన్యం అంటూ ఏమీ ఉండదు కనుక ముస్లింలు కూడా ఒక మంచి చోట, వాళ్ళు కోరుకున్న చోట ఆల్రెడీ ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసేసి వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, కొన్ని ఎకరాలు ఇవ్వండి, అక్కడ గొప్ప మసీదు నిర్మించుకుంటారు, పూజలు వాళ్ళు కూడా నమాజ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి తీర్పునివ్వడం. ఆ తర్వాత అంతా కూడా దాన్ని స్వాగతించడం జరిగింది. ఆ వేలో ఇప్పుడు ఇక అసలు క్రతువు అన్నది మొదలైంది. ఏమిటయ్యా అన్నప్పుడు రామ మందిర నిర్మాణం అత్యద్భుతంగా వైభవపేతంగా తరతరాలకు నిలిచిపోయే విధంగా గొప్ప నిర్మించాలనుకున్నప్పుడు జూన్ 10వ తారీఖు నుంచే ధార్మిక క్రతువులు అనేవి మొదలయ్యాయి. ఇక లంకలో ఉన్నటువంటి సీతమ్మ తల్లిని ఏ రకంగా అయితే ఆ రోజు తీసుకురావాలి అనుకున్నప్పుడు రుద్రాభిషేకం మొదలుపెట్టేసి లంక మీదకి యుద్ధానికి రాముడు వెళ్ళినాడు. అది ఒక మంచి సింబల్. ఆ వేలోనే మరలా మొన్న రుద్రాభిషేకం మహాహారతి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నాడు కదా, ఆయన ఆధ్వర్యంలో నిర్వహించేసి ఆల్రెడీ ఈ రామ్లల్ల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే ఒక ప్రాంతం ఉన్నదో మానస భవన్కి ఆల్రెడీ మార్చడం జరిగింది. విగ్రహాలు ఏవైతే ఉన్నాయో రామ్లల్ల విగ్రహాలు అవన్నీ జాగ్రత్తగానే మన వాళ్ళు చూసుకుంటూ పూజలు చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు
అసలు క్రతువు ఏమిటయ్యి అన్నప్పుడు 300 కోట్లతో ఈ అయోధ్య రామమందిర నిర్మాణం కాబోతున్నది. తర్వాత చుట్టుపక్కల 20 ఎకరాల్లో 1000 కోట్లతో అత్యద్భుతమైనటువంటి నిర్మాణాలు, అదే డెవలప్మెంట్ ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. మొత్తం నిర్మాణానికి 3.5 సంవత్సరాలు టైం పట్టేలా కనిపిస్తూ ఉంది. ఈ పాటికి ఎప్పుడో వర్క్స్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల ఏమైనా డిలే అయినాయి. కాబట్టి 3.5 సంవత్సరాల నిర్మాణం పూర్తి కావాలంటే అలా నిర్మాణం అసలు ఎలా ఏంటి అన్నప్పుడు ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కరసభ కార్యక్రమం ఒకటి దేశవ్యాప్తంగా నిర్వహించబోతూ ఉన్నారు. దీనిలో విరాళాలు ప్రపంచవ్యాప్తంగా సేకరించబోతూ ఉన్నారు. భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతోనే ఒక గొప్ప ఆలయం నిర్మాణం కాబోతుంది ఏదన్నా అంతే అది ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరమే. రేపు ఆగస్టు 5వ తారీఖున 5 గ్రహాలకి ప్రత్యేకలుగా 5 వెండి ఈటికలతో శంకుస్థాపన అనేది చేయబోతూ ఉన్నారు. నగర విష్ణు ఆలయం శైలి తరహా, తర్వాత అష్టభుజ ఆకారంలో గర్భాలయం, ఆలయ ఎత్తు కానీ వైశాల్యం కానీ పొడుగు కానీ గతంలో అనుకున్న విధంగా కాకుండా ఈసారి సరికొత్తగా కూడా దాన్ని ఫైనల్ చేయడం జరిగింది. గతంలో 3 గోపురాలు అనుకున్నారు, ఇప్పుడు 5 గోపురాలుగా నిర్మాణం కాబోతుంది. ఇక ఏదైతే ఈ స్థలం అన్నది అనుకుంటూ ఉన్నారో స్థలపరం కూడా ఆల్రెడీ విస్తీర్ణం పెరిగింది. 128 అడుగుల యొక్క శ్రీరాముడి విగ్రహం అనుకుంటే అది కాస్త 161 అడుగులకు చేరింది. ఇక ఆలయానికి సంబంధించి పూజలు ఆగస్టు 3వ తారీఖు కొన్ని పూజలు మొదలవుతాయి. ఆగస్టు 4న శ్రీ రామాచార్య వాళ్ళ ఆధ్వర్యంలో పూజలు జరుగుతుంది. ఇక ఆగస్టు 5వ తారీఖున మధ్యాహ్నం 12:15 ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. సో నేను చెప్పదలుచుకున్నది సింపుల్గా ఏమిటయ్యా అన్నప్పుడు, అయోధ్య రామ మందిరం అన్నది ఎన్నో వందల సంవత్సరాలుగా హిందువుల యొక్క కళ, భారతీయుల యొక్క కళ. మీరు గమనించారో లేదో, రాముడికి సంబంధించి ఇటువంటి వాడు పాలకుడిగా ఉంటే ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, హిందువులు అంతా కూడా నమ్ముతారు. దేవుడు రాముడు అన్న వేలో హిందువులు ఉంటే, గొప్ప పాలకుడు అన్న వేళ మిగతా మతస్థులు ఉంటూ ఉంటారు. ఈవేళ రాముడికి అందరి సపోర్టు ఉంది. అటువంటి రాముడికి సంబంధించేసి అత్యద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం జరగబోతున్నటువంటి ఈ సమయంలో ఎంపీలు కూడా వాళ్ళ యొక్క జీతం అనేది ఇస్తూ ఉన్నారు ఆలయానికి. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు తన 3 నెలల ఎంపీ జీతం అనేది ఆలయానికి ఇస్తున్నాడు. తర్వాత మిగతా కొంతమంది ఇలా ఎంతోమంది విరాళాల మీద విరాళాలు ఇస్తూ ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప ఆలయంగా నిర్మించబోతూ ఉన్నారు. అందుకే అంటూ ఉన్నా, ప్రపంచ చరిత్రలో ప్రపంచమే అబ్బురపడేలా అయోధ్య అన్నది, రామమందిర నిర్మాణం అన్నది ఒక గొప్పగా నిర్మాణం కాబోతున్నది. అందుకే అయోధ్యలో సరికొత్త శకం మొదలు కాబోతూ ఉన్నది. జై శ్రీరామ్.